గురుభ్యో నమః. దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాన్ నారయామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజైర్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నేమేణ మదన్మయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనత్తరామ యమనా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద పూరాధిపౌ భట్టార్యన్ నిగమాంత యోగ జగదాచార్యౌ శ్రీకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాధిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్ అబద్ధాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగ సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మౌల సద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమవ్యప్రదరాజపుత్రం అస్మద్గురుం కర్మకారిణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్నజంతు సంతారపోతకం. నమోస్తుదేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం జితేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రోణవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయతమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య శిష్యం ఉడేవర్లిమాం భజే. శ్రీమద్ వెంకటరంగారి శిష్యం సత్యశ సేవదే శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి కీర్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షడ్గోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం. திருவசினாடென்னும் தன் கருகூரென்னும் மறு இணையவன் பொருளென்றும் மறுமறைகள் அந்தாத் செய்தான் அடியினைய எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்குருகோல் பேணும் இனத்தால் எல்லாதிரங்கேந்தனத்தாலும் ஏதும் புரிவிலை நெந்தை சடுகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசுவந்தன் வாய்ந்த மலர்பாதம் வணங்குகின்ற ஆயந்த பெரும் சீராசடுகோபன் தந்தமிழ் வேதந்தரிக்கும் பெறாத உள்ளம் பெற வாழ்ந்திகளின் சோலை மதுரங்கள் வன்பகல் மேல் ஆண்டு கமிஷனரைகள் ஆயிரம் என்ற முதல் தாய் சிடுகோபன் மயம்பால் வளத்தை தத்தாய் வீராமானு சன்மிக்கவரே நிலையம் மெய்யாமையின் நிலையம் தக்கனரியும் தடையாதி தொப்பியலும் ஓய்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோம் யாழினி செய்வேதத்தையல் நம் ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம் தெம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீ அரு திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ చాలా ఉత్సాహంగా చక్కగా ముందుకు వచ్చి ఇవాళ చదివినటువంటి స్వాములు ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చాలా వేణుల విందుగా చక్కగా చదివారు స్వామి. ఇద్దరు కూడా చాలా బాగుంది. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తూ అది తిరువాయిమలిలో ఉన్నటువంటి రహస్యం మాధుర్యం. నమ్మాళ్ళవార్ల యొక్క కటాక్షం అలాంటిది. అందువల్ల అది ప్రతి వాళ్ళకి చదవాలి చదవాలి అని అనిపిస్తూ ఉంటుంది, వినాలి వినాలి అనిపిస్తూ ఉంటుంది, అనాలి అనాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి తిరువాయిమలిలో 7వ తిరువాయిమలి ఏజయ్యరావిలో ఇవాళ 5వ పాసరంలో ప్రవేశించాం. నమ్మాళ్ళవార్ల యొక్క నిర్మాణాత్మకమైనటువంటి
ఆ పాసురం అంటే ఎంత అందంగా నిర్మించారు. ఒక దివ్యమంగళ విగ్రహాన్ని సేవించేటప్పుడు కళ్ళు ముందుగా వారి కళ్ళ మీద పడతాయి కదా, చూపుల మీద పడతాయి కదా. అందువల్ల ఏഴయ్యరా వివరణం ఇణை కుట్రంగలో అరియే ஆழியம் கண்ணபிரான் திருக்கங்கள் குலோரிய சூரியன் தாமரை நான் மலர் போல் வந்து தோன்றும் கண்ணீர் தோழியர்காலன்னை மீறன் செய்கேன் తుయరాటియేనే. ఏమి రాశారండి, ఎంత చక్కగా ఉంటాయో భాషణాలు అనిపిస్తూ, అర్థం తెలిసాక మరీ బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది. ఆ కళ్ళ మీద నుంచి ఆ మధ్యలో ఉన్న ముక్కు నన్ను తలుచుకోరా అని ప్రశ్నించిందిట. అందువల్ల ஆட்டியும் தொட்டியும் நின்று அன்னை நீரன்னை நீர்ந்தழிந்தன் மாட்டுயர கற்பதத்தின் வள்ளியோ கொழுந்தோ அறியேன் ஈட்டிய வெண்ணை ஒன்னாம் திருமுக்கு எனது ஆவி உள்ளே மாட்டியவள் వెళ్లకిన్ సురరాయ్ లెక్కం వాలియదే. మీలో మీరు పొగిడేసుకుంటే చాలా అండి, మా అదరం ఎంత బాగుందండి అని అదర సౌందర్యం ముందుకు వచ్చింది. వాలియదువో కనికొల్ వినయ్యట్టియమ్మల్ వినయగొల్ கோலந்திருநங்குலோரி நீலடுமகள் போல் திருமையனியம்மான் தொண்டைவா ஏழும் திசையெல்லாம் ఇవెల్లాం వందు తోన్నం ఎన్నిన్ ఇయర్కే అంటే, మీ అందరికంటే పైన ఉన్నాను, మిమ్మల్ని ముందు తెగ పొగడేశారు, అసలు నా అందాన్ని చూడండి అని కనుబొమ్మలు ఒకసారి ఎగిరి పడ్డాయిటండి. ఇన్ను ఎక్కు ఏర్మేల్ వளையும் திணை நீலவெறிகொள் மண்ணை சேர்மதனம் கருப்பு சிலைகொள் மதன் தன் உயர்த்தாளே கண்ண பெருமான் பொறுமையே என் உயிர் மேல் అనువాడుகின்றன என்று నింటే. ఏ సౌందర్యం చూస్తే అదే మనోరంజకంగా, అంటే మనస్సుని ఆకర్షించేస్తూ ఎంత బాగుంది ఎంత బాగుంది అని. శోభలు అందాలు రెండు రకాలుగా ఉంటాయి. సాముదాయిక శోభ, లావణ్య శోభ. అంటే ఆహా కళ్ళే బాగున్నాయి, ఆహా ముక్కే బాగుంది, ఆహా నుదిరే బాగుంది, ఇలా విడివిడిగా ఆస్వాదించడం ఒక ఎత్తైతే, అసలు మొత్తం మీద అందం ఏంటండి బాబు, అంత అందంగా ఉన్నాడు స్వామి అని ఓవరాల్ బ్యూటీ గురించి చెప్పుకోవడం ఒక సౌందర్యారాధన అంటారు. అలాగా ఇవాళ 5వ పాసరంలో ఒక చిరునవ్వు యొక్క వైభవాన్ని వర్ణిస్తున్నారు. చిరునవ్వు మనిషికి పెట్టని సంపద అంటారండి దీన్ని. ఇది ఇతరులని నవ్వుతూ పలకరించడం, సాధ్యమైనంత వరకు నవ్వుతూ ఉండడం, అలాగని హిహి అనుకుంటూ ఉండమని కాదు. ఏమిటంటే ముఠముఠలాడకుండా, అవతల వాడు రావడం ఏమిట్రా బాబు ఈ ముఖం ఇలా ఉంది అనుకోకుండా కాస్త ప్రశాంతంగా చిన్న నవ్వు జోడించి ఉండడం అనేది ఒక వరము అంటున్నారు. ఇవాళ 5వ పాసురం. దాన్ని ఏమంటారు, చాలా సార్లు చెప్పుకున్నాం, స్మితము అంటాం, చిన్న నవ్వు అంటాం అన్నమాట. అంటే ముడుచుకుపోయిన పెదవులు కొంచెం వికసించి ఉండడాన్ని స్మితము అని అంటారనమాట. పెరుమాళ్ళ కూడా రామకృష్ణావతారాల్లో స్మితపూర్వ భాషి, స్మితోత్తర భాషి అనే 2 పదాలు వాడతారండి. అంటే ఒక నవ్వు నవ్వి వచ్చారా అన్నవ్వు, వచ్చారా అని అడిగి ఒక నవ్వు నవ్వడం. ఈ రెండింటికి మళ్ళీ అందులో ఏవో విశేషాలు చెప్తారనుకోండి. ఏదైనా 2 నవ్వుని జోడించుకుంటూ వచ్చాయి అనే విషయాన్ని, నవ్వడం అనేటువంటిది భగవంతుడిచ్చిన వరము అని చెప్తున్నారు. ఎప్పుడు హాయిగా ఇతరులని నవ్వుతూ పలకరించండి. ఇది మనకి జీవితంలో పెద్ద పాఠం అని. మన అమ్మగారంటే నేను ఇలాగే కూర్చుంటాను అనుకోక్కర్లేదు, మీ మొహం అలాగే పెట్టుకోక్కర్లేదు, నా మొహం ఇలాగే పెట్టుకోక్కర్లేదు. అవతల వాళ్ళని ఒక చిన్న నవ్వుతో పలకరించడం అనేది ఒక మానసిక వికాసానికి గుర్తు అంటున్నారు. అది నవ్విన వాళ్ళకి అంత ఆనందం ఇస్తుంది, ఆ నవ్వుని దర్శించిన వాళ్ళకి కూడా అంత ఆనందాన్ని ఇస్తుంది. అది అందులో ఉండేటువంటి వైలక్షణ్యం. ఈ వ్యక్తిత్వ వికాసాల్లో చిరునవ్వుని కూడా ఒక భాగంగా చెప్తారండి. నవ్వుతో కూడిన పలకరింతకి సృష్టిలో ఎంతో విలువుంది. అందువల్ల ఆనందంగా పలకరించాలి. ఎప్పుడు ఆనందం ఉంటే అప్పుడు ఒక చిరునవ్వు నాట్యం చేస్తుంది. ఆనందం చాలా ముఖ్యమైనది. అదే 5వ పాసరంలో చెప్తున్నారు. என்று நின்றே திகழும் செய்யும் சுடர் வெண்மின் தொற்கொள்
அன்று என்னாவியல் அணிமுத்தங்களோ ஹரியன் பொன்னும் எழுத்தபிரான் మురువల్ 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 అంటే స్మితం అండి, చక్కటి నవ్వండి. எனது வாவியலும் ஒன்றும் அறிகின்றேன் மன்னை நீர் எனக்கு ఉయ్యిడమే. చిరునవ్వులో ఆ అందం కూడా ఆళ్వారి నాయక యొక్క హృదయాన్ని దోచేసుకుంది అంటారు ఈ పాసరంలో అన్నమాట. ఈ చిరునవ్వు అంటే ఏంటరా, పెదవుల మీద నేను ఇలాగ అటు ఇటు పరుగులు పెడుతున్నాను కదా, నన్ను మానేసి కళ్ళు బాగున్నాయి, కనుబొమ్మలు బాగున్నాయి అవన్నీ అంటారండి, అసలు నన్ను చూడండి ముందు అంటూ చిరునవ్వు ముందుకు వచ్చింది అంటున్నారు ఈ పాసరంలో. ఎన్ను నిన్ను ఎప్పుడు స్థిరంగా ఉండడం అనేటువంటి, అంటే నవ్వు అలాగ విడదీయరాని బంధంగా పెదవుల మీద నాట్యం ఆడుతుంది. తిగజం చెయ్య సుడల్, ఒక అందమైన కాంతి, పెదవుల మీద ఉండేటువంటి కాంతి. ఈన్ వెన్ మిన్నొక్కలు, ఆ కాంతి మీద ఒక మెరుపు పుట్టిందంటే అది నవ్వుటండి. నవ్వుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఒక మెరుపు మెరిసినట్లుగా, మెరుపు మెరిస్తే కళ్ళు ఆనందంతో ఇచ్చుకుంటాయి, మనస్సు ఉప్పొంగుతుంది. అలా అవతల వాళ్ళు ఒక నవ్వు నవ్వారు అంటే మనం ధైర్యంగా దగ్గరికి వెళ్ళగలుగుతాం, ఓ మాట పలకరించగలుగుతాం. ముట్టలాడిపోతున్నారు అనుకోండి, ఇప్పుడు వెళితే ఎలా ఏమంటాడో, సాగే పని కూడా పోతుందో, ఒక భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తాం. అందువల్ల దీన్ని నవ్వుని మెరుపుతో పోల్చారండి. అంత ఆకర్షణీయమైన నవ్వు. ఎనావి అడుం హరి ముత్తంగులో, నా ప్రాణాలు బాధించేటువంటి ముత్యాల మరి అది నాకు తెలియట్లేదు అంటే అలా మెరిసినట్టుగా ఉంది ఆ నవ్వు అని. పుణ్యం ఎడుத்த బిరాన్, గోవర్ధనగిరిని ఎత్తినటువంటి ఉపకారకుడు యొక్క మురువల్ చిరునవ్వు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నవ్వమన్నారు కదా అని కొంచెం అటు ఇటు అయితే బాగుంటదండి. అధికంగా నవ్వితే వీళ్ళకి ఏమైనా పిచ్చెక్కిందా అనుకుంటాను. ఇంకా అట్టహాసాలుగా నవ్వితే బాబాయ్ వీడి పక్కన నిలబడకూడదు అనుకుంటాను. కొంతమంది చూడండి పక్క వాడిని బాధేస్తూ ఉంటారు నవ్వు నవ్వి, వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది ఆ టైంలో మనకి. అలాంటి నవ్వులు కాదండి, చిన్న చిరునవ్వు. ఎనదావియడు, నా మనస్సుని బాధిస్తోంది అంటే చూడాలనిపిస్తోంది, బాధ పెడుతోంది. ఇదో విచిత్రమైన పరిస్థితి. బాధ పెట్టేటప్పుడు చూడకుండా పోవచ్చుగా, అబ్బే ఎంత బాగుందో, మళ్ళీ చూడాలనిపిస్తోంది కానీ బాధ పెడుతోంది. అన్నయ్య మీరు వెనక్కు ఇయడం వన్నా అరిగింద్రులేన్, నాకు జీవించే విధానం ఏదో తెలియట్లేదు. స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహము, అందులో ముఖ్యంగా ఎర్రటి పెదవి, పెదవి మీద మెరుపు లాంటి మందహాసం, అది ఒక కాంతిని విసిరే మెరుపులాగా తడుక్కుమని అందంగా కనిపిస్తోంది, సుందరంగా కనిపిస్తోంది, ఒక ముత్యపు కాంతిలా కనిపిస్తోంది, ఒక మనోహరమై కనిపిస్తోంది. దీన్ని ఎలాగ దూరం చేసుకోలేను నేను, చూస్తూ ఆ బాధ తట్టుకోలేకపోతున్నా. సుఖం కూడా ఎక్కువైతే తట్టుకోలేము. మనకి సుఖానికి కూడా అనుభవానికి కూడా ఈ గుండెకి కొంతే శక్తి ఇచ్చాడండి స్వామి. ఎక్కువ ఆనందం వస్తే, ట్రాన్స్ఫార్మర్ లో ఎక్కువ కరెంట్ వస్తే ఏమవుతుందండి, పట్టమంటుంది, పేలిపోతుంది. ₹1,00,000 లాటరీలో అంటే ఏమో తట్టుకోగలిగితే అదృష్టం కదా. అందువల్ల ఆనందానికి కూడా ఒక హద్దు అనేటువంటిది ఉంటుంది. మనం ఎక్కువ సుఖాన్ని, దీన్ని దేవులపల్లి వారు పాటలో ఎంత బాగా పెట్టారో. మురళి వాయిస్తున్నాడండి కృష్ణుడు. మ్రోయింపకో మురళి, మ్రోయింపకో కృష్ణ, తీయతే నియబరు మోయలేదు ఈ బ్రతుకు. ఏమన్నంగా చెప్పారండి, అంత బరువు నీ బ్రతుకు మోయలేదయ్యా, అంత మాధుర్యాన్ని నేను భరించలేనయ్యా. అంటే ప్రతి దానికి ఒక హద్దు అనేటువంటిది ఈ గుండెకి, ఈ జీవితానికి, ఈ శరీరానికి పరమాత్మ ఏర్పాటు చేశాడు అని చెప్పడం అన్నమాట. కాబట్టి దీన్ని నీ అధర సౌందర్యము,
దాని మీద ఒక మెరుపులా వచ్చేటి స్మిత సౌందర్యము, దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటున్నారు. ఈ 5వ పాసురం యొక్క వ్యాఖ్యానంలో అంజాం పార్ట్ 7 ఎంత 240వ పేజీ చింపరండి. இம்முகத்துக்கு வாய்கரையிலே நாம் இருக்க இவை மிற்பட போவதே என்னும் திருமுருவல்வலில் அழகு వంతు నలగిరపడియే అరుళి చేయరారు. ఆ రాయడం కూడా వ్యాఖ్యాన వైశిష్ట్యము. పెదవ మీద నేనుండగా ఈ మిగిలిన అందాలన్నీ ఏదో పెద్ద గొప్పగా ముందుకు వెళ్ళి నేనెంత చెప్పుకుంటాయంటే నన్ను గుర్తించకుండా అన్నట్లుగా చిరునవ్వు ముందుకు వచ్చింది. నవ్వును వర్ణిస్తున్నాము అంటే మామూలు కవులు చెప్పే పద్ధతి అవుతుంది. ఇంతలో చిరునవ్వు గారు ముందుకు వచ్చారు అంటే కొంచెం పొయిటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అసలు చిరునవ్వులో అందం ఉండి పెదవ మీద నేను నాట్యం చేస్తుంటే మీరందరూ ఏంటి ఇంత హడావిడి చేస్తారు అని అడిగితే ఆలంకారిక ప్రక్రియగా వర్ణించినట్లు అవుతుంది. అంత అందంగా రాశారు అన్నమాట. 241వ పేజీ వ్యాఖ్యానం 7. என்றும் இச்சாதே என்னும் ఒక్క మారాదే విళంగా నిర్పదాయి. అది ఎల్లప్పుడూ స్థిరంగా ఉండి ప్రకాశిస్తూ చెయ్యి సుడరే ఈనాన్నింట్రో ఒక తెల్లని కాంతిని ప్రవహింప చేసేటువంటి మెరుపా ఏమిటి అది? ఆ నవ్వు ఎలా ఉందిట? కలుపుమని ఒక మెరుపు మెరిసినట్లుగా ఉందిట. తిరుపవళத்தில் சிவப்பும் తిరుముత్తు నిరైயில் వెళ్ళుப்புం కలందు. పెదవుల మీద ఎర్రదనం, చిరునవ్వులో తెల్లదనం. అంటే అడుగున నిన్న చెప్పుకున్నాం కదా, నీలమేఘశ్యాముని నైల్యము, పెదవి యొక్క అరుణమ, ఈ 2 కలర్ కాంబినేషన్ కూడా చెప్పి తోత్తిగిరిపోదు. తిరుపవళத்தில் சிவப்பை அதீன்றா போலே వ్యాయిత్తిరిక్కరదు. అసలు ఆ ఎరుపుతనం ఎంత అందంగా కనిపిస్తోందో. ఎత్తై అచిరాంశులు ఎన్బరకళే అచిరాంశులు. అబ్బా, ఎంత విష్ణు పురాణంలో చిరిగిపోనటువంటి ఏమాత్రము తగ్గనటువంటి ఒక ఎర్రటి కాంతి పుంజం కలుపుకొని మెరిసినట్టు అంత అందమైనటువంటి మెరుపు. పిరరై నలియన్న వారే పల్లిరిక్కికొండు వరిగిరదు కాణం. ఆళ్వారు నాయకుని బాధించడానికే అది కంకణం కట్టుకుని వచ్చిందేమో ఆ నవ్వు. అంటే అంత బాగా నవ్వారు అనమాట. ఇద్దై అన్రికే ఎన్ ప్రాణనై ముడుక్కున తిరుమత్తినరై తానేయో, లేకపోతే అందంగా అలంకరించిన ముత్యాల వరుసల అంటే పళ్ళని కనిపింప చేసేటువంటి నవ్వు. చిన్నగా నవ్వితే పలువరుస కనిపిస్తుంది కదా, అంత అందమైనటువంటి దంత పంతితో కూడిన నవ్వు. అణముత్తంగలో ఆనై అనిసైదు అందుతోండి నాకు పోలే ఇదిక్కదు. చిరునవ్వు నాకు ఏదో ఒక భాగరూపంగా చూస్తుంటే ఆనందంగా ఉంది, ఆనందం తట్టుకోలేక బాధ కలుగుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన పాయింట్, చూడడానికి బాధ ఎందుకండి అని రప్పుగా అలా అనుకోకూడదు. ఆ అందాన్ని తట్టుకోలేని అందం అన్నమాట, అంత ఆనందాన్ని కలిగిస్తోంది అని చెప్పడం అనమాట. கீழே வெண்மின்னுப்பல் எங்கர விடத்தை திரு அதரத்தோடைய கூறின சர்க்காத்தாலே నలిందపడి సొల్లెత్తు ఇంక తలియే నలిగిన పడి సొల్లెగరదు. మొదటేమో ఒక పెదవి యొక్క అందాన్ని చెప్తున్నారు, ఇప్పుడేమో పెదవి మీద తారట్లాడే నవ్వు యొక్క అందాన్ని చెప్తున్నారు. మొదట పెదవే బాధ పెట్టింది, తర్వాత నవ్వు ఇంకా బాధ పెడుతోంది. பொன்னமெடுத்தை சாரி மலையை எடுத்து மழையிலே நோபடாதபடி பெண்களை நோக்கிற உபகாரத்தினுடைய முழுவலானது எனக்கு பொருத்திக்கும் பாதகமாக நின்றது. కొండనెత్తి నవ్విన చిరునవ్వు. నిజంగా ఒక పని చేసినప్పుడు మీకేం భయం లేదయ్యా నేనున్నాను అని ఒక ధైర్యంగా చెప్తూ నవ్వాడే, ఆ నవ్వుని గుర్తు చేసుకున్నారు ఇక్కడ ఆళ్వార్ నాయక.
ఆ గోపికలందరినీ పరవశింప చేసిన ఆ కొండనెత్తిన చిరునవ్వుని గుర్తుకు చేసుకుని, ఆడపిల్లలను కాపాడిన ఉపకారకుడి యొక్క నవ్వుని గుర్తుకు చేసుకుని, పశుక్களை என்றோ தான் நோக்கித்தென்னில் గో గోపీజన సంకులం అతీవాత్తం ఎన్నక్కడ వదిలే. ఏమి ఆ చిరునవ్వు నా ఒక్కడికే కాదండి, గోపీజన సంకులం అతీవాత్తం, ఎక్కువ ఆర్తిగా ఉన్నటువంటి గోవులు, గోపికలు, గోపబాలురు అని విష్ణు పురాణం చెప్పినట్లుగా ఆ నవ్వు నవ్వేటప్పటికీ అందరికీ ఎంత ఆనందము. అది ఆయా సమయాలను బట్టి ఎక్కువ రిజల్ట్ ఇస్తుందండి. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, కళ్ళు తెరవకుండా ఉన్నాడు అనుకోండి, ఆరాట పడుతూ ఉన్నాం అనుకోండి, సడన్ గా కళ్ళు తెరిచి ఒక నవ్వు నవ్వాడు అనుకోండి, అప్పుడు ఆ నవ్వుకి విలువ చాలా ఎక్కువ. ఆహా నవ్వాడు 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 అని మనకి మళ్ళీ ప్రాణాలు వచ్చినంత ఆనందం కలుగుతుంది అనమాట. ఇంతకు ముందు అదే బాధాకారి అయింది, ఇప్పుడు ఇది ఎంత ఆనందాన్ని, ఆశ్రితుల కష్టాన్ని తొలగించిన ஆனால் இது வாராத விடந்தேடி உஜ்ஜீவிக்க பார்த்தாலோ என்று ஒன்னமிச்சாதி கணக்கு போ ఉజ్జీవికలావదోర్ ఇడముండో என்று నానం తేడా నిండ్రే. ఎక్కడైనా ఈ నవ్వు బారి పడకుండా, ఇది వ్యాఖ్యానంలో పైకి కనిపించని హాస్యం అండి, అతి సున్నితమైన హాస్యం. ఆ హాస్యం అర్థం చేసుకోవడం కూడా కష్టం, అంత సున్నితమైన హాస్యం. ఏంటంటే, అయ్య బాబాయ్ చిరునవ్వు ఇంత బాధ పెట్టేస్తుంది, కాసేపు దేని బారిన పడకుండా ఓరిడముండో ఎండ్రు, ఎక్కడైనా దాక్కుందామా అనుకున్నారట ఆళ్వారి నాయకి. ఆ నవ్వు బారిన పడకుండా దాక్కుందామా అనుకున్నారు. ఇంకోదు కుంగై కోరెడక్కాన్గిరిలేనన్నదారు, అంతటా వ్యాపించి ఎక్కడ దాక్కుంటే అక్కడికి ఆ నవ్వు వచ్చి వెంటబడింది. నాకు దాక్కునే ప్లేసే లేకుండా పోయింది. అంటే కనులు తెరిచిన నీ నవ్వే, నే కనులు మూసిన నీ నవ్వే. అది అంతలా నవ్వు వెంటాడింది అని అర్థం అన్నమాట. అది ఇంకోదికే కోరడం కానులే అన్నది. சொன்ன அழகுகள் பாதகமாக இத்தனையல்லது ஒதுங்க நிழலாயிருப்பதோர் இடங்காண்கிறிలేன் ఎన్నుదల్. మిగిలిన ఇంతకు పూర్వం చెప్పిన అందాలే బాధించాయి అనుకున్నాం, వాటన్నిట్లోనూ వ్యాపించేసి నా నుంచి ఎలా తెప్పించుకుంటావని ఛాలెంజ్ చేస్తోందా అన్నట్లుగా ఉంది ఈ పెరుమాళ్ళ యొక్క చిరునవ్వు. దేన్నైనా తప్పించుకోగలం కానీ ఈ చిరునవ్వుని మాత్రం తప్పించుకోలేము. ఇవి అనుభవైక వేద్యాలైన విషయాలు. ఎంత చెప్పినా నవ్వుకెంటి బాధపడడం ఏంటి, చూపులకెంటి బాధపడడం ఏంటి, ఇలా అనిపిస్తుంది. కానీ మీకు చాలా 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 ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిని ఆవల ఊహించుకుని వారి కోసం మీరు ఎదురు తెన్నులు చూసి, వారు బయటకు వచ్చి ఒక చూపు చూసి ఒక నవ్వు నవ్వితే మీరు పొందే ఆనందాన్ని ఊహించుకుంటే ఇది అర్థం. అంత అన్నమాట. ఎదురు చూసినటువంటి ఆ సుందర దృశ్యం మనఃఫలకంపై ముద్ర వేసిన మధుర క్షణం అంత గుర్తు ఉంటుంది అని చెప్పారు 5వ పాసురంలో. என்று நின்றே திகழும் செய்ய ஈன் சுடர் வெண்மின் நொப்பல் அன்று என்னாவியடும் அணிமுத்தங்களோ அறிய புன்னமெடுத்த பெறா முருவல் எனது ஆவியடும் பொன்னும் வருகின்றேன் அன்னை மீறி எனக்கு ஒய்விடமே. తర్వాత 6వ పాసురం. வெய்விடம் ஏழையற்கும் அசுரப்புண்ண அறக்கருகற்கும் எவ்விடம் என்று இறங்கி மகரம் தழைக்கும் தளிர்கள் கைவிட பான்மழையான் திருக்கும் நடப்பாதுகளே கைவிடல் ஒன்றுமின்றி అడిగిందన కాన్మెన్களే. ఈ నవ్వును గురించి ఇంత బాగా ఇక్కడ చెప్పుకుంటే ఇంకా అలాగా కళ్ళ నుంచి అలా పక్కకి వెళ్ళేటప్పటికి అందమైన చెవులు కనిపించాయి. ఆ చెవులు ఎంత బాగున్నాయండి అని శ్రోతృ సౌందర్యం, చెవుల యొక్క అందాన్ని
చెప్తున్నారు 6వ పాసురంలో. చెవులకు అందం ఏమిటండి అంటే చాలా అందం ఉంటుంది. కొంతమందికి చెవులు ఉన్నాయో లేవో కనపడవు, ఇంతింతే ఉంటాయి. భగవంతుడు లేకుండా చేయకుండా ఉంచాయన్నట్లుగా ఇంతింతే ఉంటాయి. చిన్న చిన్న చెవులు ఉంటాయి. ఇంత మొహం ఉండి ఇంత చెవులు ఉంటాయి. అలా కాదు కొంతమందికి పెద్ద పెద్ద చెవులు. భగవద్ రామానుజుల యొక్క విగ్రహాన్ని మీరు దర్శించినప్పుడు ఆయన రూపంలో చెవులు చాలా పెద్ద. సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవులు పెద్దవిగా ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటారు. పెద్ద పెద్ద చెవులుండి వాటికి మళ్ళీ చివరి ఇక్కడి నుంచి ఇక్కడికి కొళ్ళాలు పెట్టుకుని ఉంటే ఆ చెవి శోభ ఎంత బాగుంటుంది చూడండి. అది చెప్తున్నారు ఇక్కడ. ప్రతిపదార్థం చూడండి. ఏర్కుం, అసురర్కుం, అరక్కరగట్కుం, ఒయ్యి విడం, ఎవ్విడం. అది ముగ్గురిని బతికించేటువంటి దివ్యమంగళ విగ్రహం. ఎవరా ముగ్గురు? ఏయర్కుం. ఏయర్కుం అంటే దుర్బలులు అని అర్థం అన్నమాట. ఒకటి. అసురర్కుం అసురులు, అరక్కరగట్కుం రాక్షసులకి. ఏమండి, అసురులన్నా రాక్షసులన్నా ధనుజుడన్నా ఇవన్నీ రాక్షసులే కదండి. అంటే వారి వారి యొక్క క్రూర స్వభావాన్ని బట్టి ఆ డిగ్రీస్ పెరుగుతూ ఉంటాయి, ఆ పేర్లు పెరుగుతూ ఉంటాయని కొంచెం డీటెయిల్డ్ గా చెప్తారు అన్నమాట. అందువల్ల అసురులు సురత్వం లేని వాళ్ళు, ఏమాత్రం కూడా దైవత్వం లేని వాళ్ళు, అది రాక్షసత్వం అని ఒక అర్థం. రాక్షసత్వమే ఉన్నవాళ్ళు అని రెండోది. అరక్కరగట్టుకోమంటే రాక్షసులకే. అంటే వాళ్ళకి అసలు మంచి అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఇతరులని పీడించడం కోసమే పుడతారు. కొన్ని పుట్టుకలు అలాగే ఉంటాయండి. ఏది మాట్లాడినా అవతల వాడిని పొడిచినట్టే మాట్లాడతారు. పాపం వాళ్ళకి ఆలోచన శక్తి ఇంకంతే, అలాగే ఉంటుంది అనమాట. మంచిగా మాట్లాడడం చేత కాదు అన్నమాట. వాటిని ఏమంటారు? ముళ్ళ మాటలు అంటారు. చాలా అందమైన అండాళ్ళ తల్లి చెప్తుంది, వెళ్ళి ముళ్ళ మాటలు చెప్పము అని పాసురంలో. అలా ముళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. వద్దు, దాన్ని వదిలిపెట్టండి. దానికంటే మౌనాన్ని ఆశ్రయించండి అంటారు. మీరు మాట్లాడకపోయినా పర్వాలా, ఆనంద పెట్టకపోయినా పర్వాలా, గిల్లి అవతల వాళ్ళని బాధ పెట్టకుండా ఉంటే చాలు. మనం చదువుకున్న దానికి ఫలితం ఇదండి. ప్రతిరోజు ఇంత సమయాన్ని ఇవన్నీ చదువుకుంటున్నాం కేవలం మోక్ష పురుషార్థం అండి అంటే కాదు. వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకునేలాంటి వ్యాఖ్యానాలండి. ఏమిటి అంటే, నీ మాటతో ఇతరులని బాధ పెట్టకు. మనకి గుణత్రయ విభాగ యోగంలో భగవద్గీతలో చెప్తాడు. అమానిత్వం అదంభత్వం అనేటువంటి ఆ సందర్భంలో చెప్తూ, నీ అహంకారాన్ని మాటల్లో చాట. అవతల వాడిని ఎంతసేపు వేలు పెట్టి విమర్శించాలి అనే ప్రయత్నం చెయ్యం. అది అద్భుతమైనటువంటి వాగ్మయ తపస్సు అంటారు. అది కూడా ఒక తపస్సు లాంటిదే. ఇతరులను బాధ పెట్టకుండా బ్రతకడం ఒక తపస్సుటండి. ఇది ఎక్కడ గొప్ప తపస్సు అంటే, నోటిని దుర్వినియోగం చేసుకోకండి అని చెప్పండి. చాలా అద్భుతమైనటువంటి పాఠం. ఇవి నేర్చుకుంటే మనం రోజుకి ఒక్కొక్కటి నేర్చుకుందాం. నాకు చాలా కోపం ఎక్కువ అనుకోండి, ఆ కోపం వచ్చినప్పుడు మౌనం వహిద్దామని ఒక్కటినే నేర్చుకుంటే దాన్ని రాలని చిన్నగా చిన్నగా చిన్నగా, దానివల్ల మన చుట్టూ వాతావరణం ప్రశాంతం. నోరు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం అలవాటు అనుకోండి, మౌనం పాటిద్దాం. దానివల్ల కూడని పదాలు నోట్లో రాకుండా పోతాయి. ఆ ప్రయత్నం చేయాలి. ఇవన్నీ నేర్చుకుంటేనే ఈ కాలక్షేపాలన్నీ విన్నందుకు మన జీవితాలు చరితార్థం అవుతాయి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏజేక్కుం దుర్బలకి, అసురక్కుం అసురులకి, అరగర్గట్టుకుం రాక్షసులకి, విడం బ్రతికే స్థానం విడం ఏది అని ప్రకాశించేటువంటి మకరం తజైక్కుం, మకర కుండలాకారంగా ఉండేటువంటి తజైళిరుగుల్ చిగురు విశాలమైన పడగలగలిగిన విడం పాంపు అడయ్యాన్, ఆదిశేషుడి మీద పడకగా
ఆదిశేషుని పడకగా చేసుకున్నటువంటి శ్రీయపతి యొక్క తిరుకుండలం. ఈ చెవిని ఎలా పోల్చారో చూడండి. అది ఒన్ను కైవిడలిండ్రి అడుగెండ్రన, చూస్తే బాధ కలుగుతుంది. కొంతమంది స్త్రీలు ఉంటాయి, గమనించండి, చెవులు స్త్రీ రాసినట్లుగా ఉంటాయండి. చాలా అందంగా షేప్ అలా తీర్చిదిద్దినట్లుగా ఉంటుంది. ఎక్కడో అందరికీ ఉండవు, కొంతమందికి అలా అందంగా లోపల శకారం రాసి చుట్టూ ఉండేదేమో దానికి రేప పెట్టినట్లుగా ఉంటుందని. చెవులు అంత అందంగా ఉంటాయి. ఇది సాముద్రిక శాస్త్ర లక్షణం. అంటే ఈ రెండు, ఇది ఒక పుష్పం అనుకోండి, ముఖము. పుష్పానికి మనం గులాబీని కోసినప్పుడు ఇటు ఒక ఆకు ఇటు ఒక చిగురు పెట్టుకుని రెండు చిగుళ్ళ మధ్య పుష్పం ఉన్నట్టుగా ఊహించుకుంటే ఎలా ఉంటుందో, ఈ ముఖానికి ఈ చెవి ఒక చిగురు, ఈ చెవి ఒక చిగురుగా ఉందిటండి కన్నయ్య. ఎంత అందమైన భావన చేశారో. అది ఇంకా చూసే వాళ్ళకి ధైర్యం ఉండాలన్నారు. ఇందులో ఏడయ్యారన్నారు దుర్బలు. అదేంటండి చూడ్డానికి ధైర్యం ఎందుకండి? చూశారో పడిపోయారే, చూశారో మనస్సు పారేసుకున్నారే. నేను అలాగా అంత ఏడు పడిపోను అన్నవాళ్ళు ఎవరో చూడండి, అందం అంత అందంగా ఉన్నాయి. అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి అసురులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా బాబాయ్ స్వామి యొక్క చెవులు ఎంత అందంగా ఉన్నాయో అని రామాయణంలో వస్తుంది. బాణ ప్రయోగం చేస్తుంటే చంపేస్తున్నాడు అని భయం లేదుటండి. ఎంత అందంగా బాణం పట్టుకున్నాడు, ఆహా నారి ఎంత బాగా సంధించాడు, ఎంత హాయిగా వేస్తున్నాడు అని ఆ దృశ్యమాలికను ఊహించుకుంటున్నారండి వీళ్ళందరూ. అంతేగాని బాణం వచ్చి పడిపోతుంది ఏమైపోతుందో అన్న భయం కూడా తెలియనంత ఆకర్షణీయమైన సౌందర్యం. అలాంటి సౌందర్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని నమ్మాళ్ళ వాళ్ళు ఈ పాసరంలో చెప్తున్నారు. చెవుల యొక్క సౌందర్యాన్ని 6వ పాసరంలో చెప్తున్నారు అన్నమాట. ఏమిటది? ఉయి విడమే 7 பாட்டு. நாம் செவிப்பட்டிருக்க இவத்தை முன்னே போக விட்டிருந்தோம் என்னும் திருக்காதில் அழகு வந்தோ నలిగిరపడియై చొల్లుగిరదు. అవి నా చెవుల సౌందర్యాన్ని, నా అందాన్ని కూడా చూపిస్తాను. వీళ్ళేదో చూడగానే కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగున్నాయి, అదరం బాగుంది, లేకపోతే కనుబొమ్మలు బాగున్నాయి, చెవుల దాకా రండి, అక్కడ ఆగిపోతారే. అసలు చూడవలసిన సౌందర్యం అంతా చెవుల్లోనే ఉంది అని తిరుక్కాదిల్ అழகு, చెవుల యొక్క అందాన్ని వందు నలిగిరపడియే చొల్లగరదు. కారాటిక్కొండు సల్లవలే, చెవులు ఊపుతూ ఉంటారు అన్నాడు. ఇది చిన్న వ్యాఖ్యానం అండి, కానీ అందమైన వ్యాఖ్యానం. చెవుల సౌందర్యాన్ని కారాటిక్కొండు సల్లవలే, చెవులు ఊపుకుంటూ వింటారు. చెవులు ఊపుకుంటూ వినడం అంటే ఎక్కువ ఆనందంగా వింటారు అని మామూలు అర్థం. రెండో అర్థం ఏంటి? చెవుల యొక్క అందం కదా, చెవులు ఊపుకుంటూ వింటారు అని సరదాగా చెప్పినటువంటి మాట అన్నమాట ఇది. ఎవరికి? ఓయివిడం ఇచ్చాలి. అసుర రాక్షసர்களுக்கும் அவலைகளுக்கும் తప్పిపోయి పిழை కుమ్మిడ ఎవ్విడమెన్నో. చపలులైన వారికి, అసురులకి, రాక్షసులకి బ్రతికే స్థానము ఎక్కడ ఉంటుందా అని ఉజ్వలమాయికొండు మకరం తడైకింద్రదడిరో. మకర కుండలాల ఆకారంగా ఒక చిగుళ్ళలాగా చెవులు వేలాడుతున్నాయి. చెవులు ఇంత అందంగా ఉంటాయి కదా. ఈ మకర కుండలాలు అనేటువంటిది చాలా సార్లు చెప్పుకున్నాం. ఒక బలమైనటువంటి జంతువుని చంపిన తరువాత ఆ జంతువు గుర్తులని ఇంట్లో అలంకారంగా పెట్టుకోవడం వీరుల యొక్క సంప్రదాయం అండి. ఇప్పుడు నప్పిన పిరాట్టికి మంచం కోళ్ళు ఏనుగు దంతాలతో చేశాడు అంటే, కువలయాపీడం అనేటువంటి ఏనుగును చంపి ఆ దంతాలు తీసుకుని వచ్చి మంచపు కోళ్ళుగా పెట్టాడు అని అంటే వీరుల లక్షణము అన్నమాట. అలాగే ఒక మకరాన్ని చంపి ఆ మకరం యొక్క ఆకారాన్ని కుండలాలుగా చెవలకి అందంగా పెట్టుకోవడము అనేటువంటిది అది అసుర రాక్షసர்களுக்கும்
అవలేగడత్వం తప్పిపోయి పిజైక్కుమిడ ఎవ్విడమెందు. వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి అంటే ఉజ్వలమాయి కొండ మగరం తడైకింద్రదళిరో, అది ఉజ్వలంగా ప్రకాశించేటువంటి వేళ్లాడుతున్నటువంటి కుండలాల ఆకారంగా వేలాడుతున్నటువంటి చిగురాకులా అన్నట్లున్నాయి చెవులు. అంత అందంగా ఉన్నాయి. ఏదో భగవంతుడు దయ వల్ల అవయవ లోపం లేకుండా అన్ని ఇంద్రియాలు ఇచ్చాడు కాబట్టి కళ్ళున్నాయి చూస్తున్నాం, చెవులున్నాయి వింటున్నాం, నోరుంది మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం. వాటికే సౌందర్యం కూడా ఆపాదిస్తే ఆ కళ్ళు తామర రేకుల్లాగా ఉంటే, ఆ ముక్కు సంపగ ముక్కలాగా ఉంటే, ఆ చెవులు ఇలాగ చిగుళ్ళలాగా అందంగా కనిపిస్తుంటే అసురాదిగల్ అழகு కండాలు పరుక్క మాట్లాడే మూడివరగల్. స్వామి సౌందర్యం చూస్తే రాక్షసులు అసూయతో మండిపోయి నశించిపోతారు కదా. వాళ్ళేమో అబ్బో ఇంత అందంగా ఉన్నాడు అంటున్న పుళ్ళుతో రాక్షసులు బాధపడతారు. అవలయగళ్ళ విక్కపెరాదే ముడివరగళ్ళు. అవలలేమో అబ్బ ఆ ఆనందాన్ని ఆ అందాన్ని ఒక్కసారి కౌగిలించుకుంటే బాగుండేది కదా, దొరకలేదే అనే బాధతోటి అవలలు బాధపడతారు. అంటే శత్రువులకి బాధగానే ఉంది, ఆరాధకులకి బాధగానే ఉంది. ఈ అందం ఇద్దరిని బాధపడుతోంది, రెండు వైపులా బాధపడుతోంది. శత్రువులకి ఎలాగా పోయి ఇంత అందంగా ఉన్నాడేంట్రా బాబు అని బాధపడతారు. అబలలకి ఎలాగా ఇంత అందం నా సొంతం కాలేదే, ఎప్పుడు దీన్ని సొంతం చేసుకుంటానో అనే బాధ పెడుతోంది అని అంటున్నారనమాట. మరి அவலைகளை நலியுமா போலே அசுர ராட்சதர்களுக்கும் சிநேகத்தை விளைத்துக்கு பாதகமாக நின்றது என்னொரு தமிழன் இட்டு வைத்தான் எண்ணத்தை జీయర్ కేటరళి. ఈయన ఇంత అందంగా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని కూడా ఇలాగ బాధ పెట్టేటువంటి సౌందర్యం అనేటువంటి మాటని జీయర్ చెప్తే విని இப்பொருள் அழகிது ஆனாலும் அபட்சதர்மம் அசுர ராட்சசர்களுக்கும் பாதகமானது போது சொல்லுகை தேட்டமன்னிரே ஆன பின்பு அது வேண்டா ఎన్ అరుళి చేదారాం. ఈ స్వామికి ఇంత అందమైనటువంటి ఈ చెవులు అయ్యో ఇవి కూడా మమ్మల్ని ఇంతలాగా బాధ పెడుతున్నాయే, వీటిని పొందలేకపోతున్నామే అని చెప్పి ఆ సౌందర్యాన్ని బాధాకరంగా భావించడం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తోంది అని అంటారనమాట. అంటే ఆ చెవులు శేషసాయి అయినటువంటి చెవులు, ఆ స్వామి యొక్క చెవులు ఈ ఆళ్వారు నాయకని కాదువలే చెవులే బాధ పెడుతున్నాయంటే ఏది చూస్తే అదే బాధాకరంగా ఉంది అనేది తాత్పర్యం అండి. కళ్ళే బాధపడుతున్నాయంటే కళ్ళు చూసినప్పుడు అవి తప్ప ఇంకేం లేవేమో, నాసికే అంటే అదే తప్ప ఇంకేది బాధ పెట్టేది లేదేమో, ఇవాళ చెవుల దాకా వచ్చేటప్పటికి అవి తప్ప ఇంకోటేవి బాధ పెట్టవేమో. పై విడమిచ్చాది తన్నోట్టై స్పర్శత్తాలే వికసిత బాగా నిన్నళ్ళపడంగళయ్యం. అందమైన స్వామి చెవులు బాధిస్తున్నాయంటే శేషసాయి అయిన సౌందర్యం కూడా காதுகளே செவுலே உகவாதாறு முடியும்படியான விஷயத்தை உடையமான திரு அறந்தாழ்வானை படைக்கையாக உடையவனுடைய తిరుకుండల కాదుಗಳే. ఎలాంటి స్వామి యొక్క చెవులండి బాధ పెడుతున్నాయి? అందమైన శేషుడి మీద శయనించి మరింత అందమైన భంగిమలో కనిపించే స్వామి యొక్క చెవులు నన్నెంత బాధ పెడుతున్నాయి అంటే, ఇంతవరకు మిగిలిన ఇంద్రియాలన్నీ బాధ పెట్టడం కంటే చెవులను చూసిన తర్వాత అయ్యి బాబాయ్ అవేనేమండి బాబు, ఇది అసలు తట్టుకోలేకపోతున్నాం అన్నంతగా ఈ చెవుల సౌందర్యం బాధ పెడుతోంది అని చెప్తున్నారు. పెరుగై ఇక్కడంత పురుషకారముండాగా కిడే நான் நோப்படுகிறது காதுகளே என்று கீழில் பாதகமானவை நன்னென்றும்படி ஆயித்து நல்கிறபடி ஆய் தண்ணீர் பந்தல் வைத்தார் என்னும் வைத்தது என்னும்படியாக ఆయిత్. మిగిలిన ఇంద్రియాలే బాధ పెట్టాయి అనుకుంటే ఈ చెవులను చూశాక ఇది ఒక చలివేంద్రం రా బాబు, ఇది ఎక్కడ కూడా రా బాబు, అవే నయం, ఇది ఇంకా బాధ పెట్టేస్తాం.
నేను దాకా వెళ్ళగలనా, ఆ దాహార్తిని తీర్చుకోగలనా అనేటువంటి బాధ ఇంకా ఎక్కువైపోతుంది అని மாலை நல்கித்தை எல்லாம் என்னமா போலே கைவிடலன்று மின்னே ஒரு காலம் கைவிடாது ஒரு கால் విట్టు 10 మదన్రికే. అది అందాలన్నీ ఏదో ఒకసారి బాధ పెట్టి ఒకసారి వదిలేయడం కాదండి. బాధ పెట్టడం మొదలెట్టాయంటే అలా కంటిన్యూ అయిపోతుంది అంతే. ఇంకా ఆగడం అనేటువంటిది కాన్ మింగళే. చూడండి, కావాలంటే మీరు చూడండి నేను ఎంత బాధపడుతున్నానో చూడండి. కైవిడలమన్నమన్ని ఒక కాలం కైవిడాదే. ఒకసారి బాధ పెట్టి ఆపేయచ్చు కదా, డే ఆగట్లేదు. ఒక కాలు పెట్టు 10 మదన్రికే, ఇంకోసారి ఆపట్లేదు. అడి ఎండన ముడియా నిన్న చంపేసే వరకు బాధ పెడుతున్నాయి. అంటే తట్టుకోలేనంత బాధ పెడుతున్నాయి. కాణ్మింగళే അവர்களுക്കും എല്ലാം ഒരു വെളിപ്പാടായി തോന്നുമെന്ന് తిరిగిరాళ్ళు. అది తనలాగే ఆళ్వారు అనుకుంటున్నారు. నాకే కాదు, నాలాగే వినేవాళ్ళకు కూడా ప్రత్యక్ష సమానాకార దర్శనం. అంటే చూడండి అంటున్నారండి మన్ని, ఆయన ఏమో చెప్తున్నారండి, ఆయన దర్శించి చెప్తున్నారండి, మనం వింటున్నామండి. కానీ విన్న వాళ్ళకి కూడా చూసినంత భావం కలిగేలా చెప్తున్నారు. అంటే నిజంగా ఆ మన మనస్సు అందులోకి వెళ్ళిపోయి మనం కూడా ఆ చెవులను దర్శించేసి అబ్బా ఇంత బాగున్నాయి అనుకుని అయ్యి బాబా ఈ అందాన్ని తట్టుకోలేను అని ప్రత్యక్ష సమానాకార బాధని కలిగించేలా ఉన్నాయి. అందుకని కాణ్మింగళే అన్నారు అంటారనమాట. அவர்களுக்கும் எல்லாம் ஒரு வெளிப்படாయి ప్రత్యక్ష అనుభవంగా తోత్తుమ్మెన్నెరిక్కిరాళ్ళు. వినేవాళ్ళకు కూడా ప్రత్యక్ష అనుభవం అది ఆ చెప్పడంలో ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు కథ చెప్తారు చూడండి, చచ్చిన అర్థం కాదండి వాళ్ళు ఏం కథ చెప్తున్నారు. మధ్యలో మొదలు పెడతారు, ఆహా అసలు అంతకు ముందు ఏమైందంటే అని ముందు కడతారు. అయ్యా చెప్పడం మర్చిపోయా, అది కాదు అసలు ముందు ఇదన్నమాట అని ఆ ముందుకు పెడతారు. ఇవన్నీ మనం సమన్వయం చేసుకుంటూ కథను అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు కథ చెప్తారండి, మనమే అక్కడ ఉన్నట్లు, మన మీద పిడిగగా పడిపోతున్నట్లు, మనమే దాన్ని చూసేస్తున్నట్లు ప్రత్యక్ష సమానాకారం చెప్పడం కథనం అంటారు. దాన్ని కథను చెప్పేటువంటి పద్ధతి. ఆ కథలో ఏదైనా దుఃఖం వస్తే వినేవాళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు, కథలో ఆనందం వస్తుంటే వినేవాళ్ళు నవ్వేస్తూ ఉంటారు. ఆ చెప్పే పద్ధతి అలా ఉంటుందన్నమాట. அழுகின்றன முடியா நின்னா காண்மின்களே அவர்களுக்கும் எல்லாம் ஒரு வெளிப்படாய் தோத்தமென்னிருக்கிறாள். வாயும் తిరైగళ్ళాழ்వారిరే. వాయుం తిరైగళ్ళలో లాంటి ఆళ్వార్లు కదండి అని ఒక మొక్క ఇచ్చారు. ఎందుకు ఇది రిఫర్ చేశారండి? నా వలనే మీరు బాధపడుతున్నారా, కోట్పట్టాయో అని అడిగారు కదండి ఆళ్వారు. అక్కడ మీరు నాలాగే పెరుమాళ్ళకి దూరమై విరహబాధను అనుభవిస్తున్నారా అని అడిగారు కదండి ఆళ్వారు ఆ పదిలో. అందుకని వాయుం తిరైయుగళ్ ఆళ్వారిరే. ఈయన ఎక్కడ ఆళ్వార్లు అనుకుంటున్నారు? వాయుం తిరైగళు. నాలాగే భగవంతుడికి దూరమయ్యా విరహ వ్యధితో మీరు తెల్లగా అయిపోయారా అని తెల్ల పొంగళ్ళు అడుగుతారు ఆళ్వారు అక్కడ. అలాగా నా బాధ మీ బాధగా చేసుకున్నారా అని ప్రశ్నించడం. అలాంటి ఆళ్వార్లు అంటే ఆళ్వార్లు గాని లేకపోతే నంబిళ్ళయ్య గారు గాని చేసేటువంటి వ్యాఖ్యానము మనకి కళ్ళ ముందు కట్టినట్లుగా ప్రత్యక్ష సమానాకారంగా వర్ణిస్తున్నారు అన్నమాట. మనం చెవులను దర్శిస్తున్నాము అంటే మన మనఃఫలకం మీద మళ్ళీ చూడాలనిపించడం, ఇంత దృశ్యం ఇక్కడ ముద్రణ జరిగిపోతుంది. అంత అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందించారు ఇక్కడ. అంటారు ఈ 6వ పాసురంలో చెవుల యొక్క సౌందర్యాన్ని తిరుకుండల కాదుగళే 3వ పాదంలో ఉందండి. చెవుల యొక్క సౌందర్యము అని. உய்விடம் ஏழையர்க்கும் அசுரர்க்கும் அறக்கருகற்கும் எவ்விடம் என்ன இலங்கி மகரம் தழைக்கும் தளிர்கொள் கைவிட பாம்பனையான் திருக்குண்டலக்காதுகளே கைவிடல் வண்ணமின்றே పాడుగిன்றన కాణ్మింగళే. 9వ పాసురం. ఈ 9వ పాసురంలోకి వచ్చేటప్పటికి ఈ నుదుటి భాగాన్ని వర్ణిస్తున్నారు.
నుదురు. ఈ నుదురు ఏమవుతుందంటే కొంతమందికి చక్కగా చంద్రబింబంలా ముఖమండలం ఉండి చవితి చంద్రుడు ఎలాగైతే తీర్చిదిద్దినట్టు ఉంటాడో ఈ నుదుటి భాగం అలా ఉంటుందన్నమాట. అంత అందంగా ఉంటుందన్నమాట. ఈ నుదుడిని పాలము అంటారు. పాల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. பான்மென்கள் அன்னையர்கள் என்று காட்டும் வகை அறியேன் நான் மன்னுவன் தெங்கள் கொள் நயந்தார் கட்கு நச்சு இலைகொள் சேன் மண்ணு நாள் தடங்கோள் பெருமான் தன் திரு நுதலே நுதலே நுதல் అంటే నుదురను కోள் మన్ని ఆవియడం కొడియేన్ ఉయిరు కోள் ఇழைతే. 7వ పాసరం యొక్క నేను వదులుతానని ముఖారవింద సౌందర్యం బాధ పెడుతోంది అని చెప్పడం అన్నమాట. అన్నయ్యర్ గాడ్కాన్ మింగళ్ పోతల్లులారా చూడండి. ఈ చూడండి వినండి అనే పదాలు ఎప్పుడు వాడతామండి? మనం ఎదురుకుండా అన్నప్పుడు ఇదిగో వింటున్నారా, చూస్తున్నారా అని సంబోధిస్తాం. కానీ ఒక కావ్యంలో అవి చెప్తున్నారు అని అంటే నమ్మాళ్ళవార్ల ఎదురుకుండా లోకమంతా అలా శ్రవణం చేస్తోందనమాట, వింటోందనమాట, దర్శిస్తోందనమాట. ఇదిగో ఇదిగో చూసారా, ఇదిగో ఇదిగో విన్నారా అంటూ మనని అప్రమత్తం చేస్తూ వర్ణిస్తున్నారు. అన్నయ్యర్గాళ్ ఓ తల్లులారా కాన్మెన్கள் చూడండి ఎందు కాట్టం వగయ్యరియే. నాకు ఎలా చెప్పాలో కూడా చేత కావట్లేదు అంటున్నారు. ఇంత బాగా చెప్తున్నారు, ఎలా చెప్పాలో తెలియడం లేదు అంటున్నారు. నాళ్ మన్న వెన్ తెంగళ్ కొలో. చాలా అందమైనటువంటి విషయాన్ని చెప్పారండి. శుక్లపక్ష అష్టమి, అష్టమి నాటి చంద్రుడు. అష్టమి చాలా గొప్ప నక్షత్రం అంటారండి. ఎందువల్ల అంటేట అది శుక్లపక్షంలో గాని కృష్ణపక్షంలో గాని ఎగుడు దిగుడులు ఏమాత్రం లేకుండా ఒకేలా ఉండే తిథిటండి అష్టమి. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఆనాటి పాల భాగము, అలాంటి చంద్రుడు లాంటి నుదురు భాగం. ఈ నుదురు భాగం ఎంత చిన్న నుదుళ్ళైనా అందం ఉండవు, మామూలుగా ఉంటాయి. ఇలా పెద్ద నుదురైతే జుట్టు వెనక్కి వెళ్ళిపోయి బోడిగుండులా ఉంటుంది, అది బాగుండదు. ఉండవలసినంత ముఖం కొలత, దానికి తగ్గట్లుగా ఆ ఆకారము, ఆ జుట్టు. ఇది చంద్రుడిలా ఉంటే జుట్టంతా మేఘపు తునకల్లాగా ఎగరడము, ఇంత వర్ణనకి అవకాశం ఇచ్చేటువంటి నుదురు అన్నమాట. తెంగళ్కొలో అలాంటి చంద్రుడా, అష్టమి నాటి చంద్రుడా, నయందార్గట్ ఆశపడే వారికి, నచ్చిలైకొల్ విషమూలిక సేన్ మన్న తడం నాల్ తోళ్ పెరుమాన్. చాలా అందమైనటువంటి పెరుమాళ్ళ యొక్క నొదల్ ముఖము, పొడియేన్ పాపి అయిన నేను, ఉయిర్కోళ్ళు ఇగైద్దుకోళ్ళు ప్రాణాలను నశింప చేసుకోవడంలో మన్ని ఆవి అడం. నా ప్రాణాలు తీయడానికే ఇంత అందం వచ్చింది. విషంగా ఉంది అంటే అర్థం ఏంటంటే ప్రాణాలు తీస్తోంది. ప్రాణాలు తీస్తోంది అంటే ఎక్కువ ఆనంద పెడుతోంది అని అర్థం. ఇక్కడ ఈ సందర్భంలో బాధ పెట్టడం కాదండి. ఒరే నన్ను చంపకురా అంటుంది అనుకోండి తల్లి కొడుకుని, చంపేస్తున్నాడని కాదు. ఆ మీద పడి గుద్దుతుంటేనో వాళ్ళ అమ్మని ఏదోనా లాగుతుంటేనో అది చేస్తుంటే చంపేకురా బాబు అంటే ఆనందం. ఇంత ఆనందాన్ని ఇస్తున్నావా అని, అలాంటి సందర్భంగా దీన్ని అర్థం చేసుకోవాలి అనమాట. ఆయన యొక్క ముఖం శుక్లపక్ష అష్టమి చంద్రుల్లాగా ప్రకాశిస్తూ ఉంది. ఆ బాధని నేను మీకు చెప్పలేను అని అంటున్నారు ఈ 7వ పాసరం వ్యాఖ్యానంలో. 7వ పాసరం వ్యాఖ్యానము 244వ పేజీ. 7ஆம் பாட்டு. இவையவள் முன்னே நிற்கவத்தோ இவத்துக்கெல்லாம் நாம் நெத்திக்கை என்றோ என்று திருநுதலில் அழகு வந்து నలగినపడికై అరుళం చేగిరార్. ఆహా, మిగిలిన అందాలన్నీ నాయికను బాధ పెడుతున్నాయి.
వీటన్నిటికంటే గొప్పదాన్ని నేను కదా అసలు. ఇంత అందాన్ని దాచుకొని నేను ముందుకెళ్లకుండా ఇలా వెనకబడి ఉన్నానేంటి అనుకుంటూ త్రుళ్ళిపడి ఆ నుదుటి సౌందర్యం ఒక్కసారి ముందుకు వచ్చింది అంటున్నారు. అది చిన్న పోలిక. ఏమిటి అంటే, ఎవరో ఒకళ్ళు ఏదో వచ్చినట్టు అన్ని చెప్పేస్తూ ఉంటారు అనుకోండి, ఏమి రాని వాళ్ళు వాళ్ళే చెప్పేస్తుంటే ఇంత బాగా తెలుసున్న నేను చెప్పకపోతే ఎలాగా అని ఒక పండితుడు ముందుకు వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది ఇక్కడ. ఎలాగా? కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగున్నాయి, కనుబొమ్మలు బాగున్నాయి, అదరం బాగున్నాయి. మీరందరూ బాగుండడం ఏమిటి అసలు? మీ అందరికంటే పైన ఉన్నా నేను. సీనియారిటీ ఉంది నాకు. ఎవరికి? నుదురికి. అందమైనటువంటి శుక్లపక్షంలో అష్టమి నాటి చంద్రుడి లాంటి అందమైనటువంటి ఈ నుదిటి భాగాన్ని తిథులతో పోలుస్తారండి. ఇది ఒక విచిత్రమైనటువంటి భావన. మనకి ఇక్కడేమో అష్టమి నాటి చంద్రుడితో పోల్చారు. కృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదలో గోదాదేవి నుదురుని చవితి చంద్రుడితో పోలుస్తారు. అక్కడ చవితి సైరంధ్రుల్ పైకెత్తి కజ్జలము పక్ష్మశ్రేణి కంతేర్ప వాలానం కన్నులు మీద చూచుతరి పాలాంచ చతుర్దీని స్పారేంద్రం గణవక్త్రము చవితి నాటి చంద్రుణ్ణి చూసాయి కళ్ళు. చవితి నాటి చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయి కదండి. అలాగే గోదాదేవికి ఒక నీలాప నింద వచ్చిందట. ఏమిటి? నా అందాన్ని చంద్రుడు ఎత్తుకుపోతే చంద్రుడిలా ఉన్నానని నన్ను అంటున్నారు అందరూ. ఇది నీలాప నింద కదూ. చంద్రుడికి అమ్మకున్నంత అందం ఎక్కడుంది? ఈ అందాన్ని చంద్రుడు ఎత్తుకుపోయాడు. కానీ ఏమని చెప్తున్నారు? చంద్రుడిలా ఉంది ఈవిడ ముఖం అంటున్నారు. ఎందుకని? నేను ఎప్పుడో చవితి చంద్రుడిని చూసి ఉంటా. ఎక్కడున్నాడు చవితి చంద్రుడు? పాలాం చతుర్థి నిశా స్పారేంద్రం వక్త్రము చవితి నాటి ముఖ చంద్రుణ్ణి చూసింది ముఖము తద్గత ప్రభాచోరం వనంలోకము. కృష్ణదేవరాయల వారి అంత అద్భుతంగా రాశారు అనండి. నుదురు బాగుంది అని చెప్పడానికి మామూలుగా చెప్పమంటే బాగుందిలే, వంపు తిరిగి ఉందిలే, విశాలంగా ఉందని ఏదో మామూలు మాటలు చెప్తాం. ఎంత అలంకారాన్ని అందులో దాచిపెట్టారండి. సైరంధ్రులు పైకెత్తి అమ్మ కాటుకు పెడతా, కళ్ళు పైకెత్తి, పిల్లలకి కాటుకు పెడుతుంటాం, పైకి చూడు అంటాం. ఆ పైకి చూస్తే గుడ్డు పైకెత్తిలేస్తే కింద కాటుకు పెట్టడం తేలికవుతుంది. పక్ష్మశ్రేణి కంతేర్ప వాలారుం కన్నులు అందమైన కళ్ళవి మీద చూసుతరి ఈ పాలాంచ చతుర్థి నిశాస్పారేంద్రం గణవక్త్రం ఏ చవితి చంద్రుణ్ణి చూసేశాయి. అంతే నీలాపనంద వచ్చేసింది. యావన వచ్చింది. తద్గత ప్రభాచూరం వనంలోకములు. ఆ చంద్రుడి కాంతిని ఎవడు తీసుకుంది అంటున్నారు. ఇది నీలాపనింద. అది నిజం కాదు. నా ముఖ కాంతినే చంద్రుడు తీసుకున్నాడు. అది నిజం. అలా సరదాగా ఆలంకారిక ప్రక్రియగా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. 7వ పాటు ఇవై ఎవరి మున్నే నిక్కరవత్తో. ఈ అందాలన్నీ కూడా ఈవిని బాధిస్తున్నాయా? ಇವತ್ತು కళ్ళన్నాం నెత్తిక్కయ్యంద్రో. వీటన్నిటికంటే నేను పైన ఉన్నాను కదా. నుదురు పైన ఉంది కదండి, అక్కడి నుంచి కదా, శిరస్సు నుంచి కదా కిందకు చూస్తాం. నేను కదా పైన ఉన్నాను అంటే అగ్రస్థానంలో ఉన్నాను. నేను తిరునొదలిల్ అழகு வந்து ఈ నుదుటిలో ఉన్న అందం వచ్చి నలిగిరపడి అరుళి చేయగిరార్. బాధ పెట్టే విధానాన్ని చెప్తున్నారు. పాన్మిన్గళ్ ఇత్యాది తల్లులారా చూడండి. ఇది నిలయానిన్నదాగ చొల్లానిన్றாள் எங்களுக்கு தெரிந்திருக்கிறதில்லை எங்களுக்கும் தெரியும்படி சொல்லிக்காనా என்றார். మీకు చూపించలేకపోతున్నాను. బాధిస్తున్నాయి అంటే మీకు ఏమర్థం అవుతుంది? అందువల్ల మీకు తెలిసేలా చెప్పంటారేమో. నాకు ఎలా చెప్పాలో తెలియదు, మీరే చూడండి. కొన్ని చెప్పడానికి మాటలు చాలవండి, మీరే చూడండి.
பான்மென்களிச்சாரே நீங்களெத்த வித்தை காங்குளோ என்ன உங்களுக்கு కాటం ప్రకారం మరిగిరిలే. మీకు ఇవి ఎలా బాధపడుతున్నాయో చెప్పే పద్ధతి నాకు తెలియదు. కొన్ని మాటలుగా అందవండి, రోజు చెప్పుకుంటున్నాం ఈ మాట. లడ్డు ఎంత తీయగా ఉందో, ఎంత తీయగా ఉంది, చాలా తీయగా ఉంది, చాలా తీయగా ఉంది, చాలా. ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఆ తీపితనం ఈతల వాళ్ళ నాలుగుకి అందాలి అంటే తినాలి. అందువల్ల ఎవరి అనుభవం వారిదే అని చెప్పడం అన్నమాట. అది என் கைக்கு பிடிதறுதல் உங்களுக்கு கரு வெளிப்பாடுండాదల్ చెయ్యలిరే ఎన్నాళ్ళు కాటలావదు. నాది నా చేతికి అందితే, ఆ అందం నా చేతికి అందితే మీ కళ్ళ ముందు ఉంచేదాన్ని. బాగుంది కదండి. ఆ అందం నాకు అందితే ఇదిగో నన్ను రాని నేను మీకు చూపించేదాన్ని. నా చేతికి అందితే అందుకునేదాన్ని, మీ ముందు ఉంచేదాన్ని అన్నయ్యారు. ఆంగళకు కాటిలే పర్వం నిరంబన ఉంగళకు కాటలావదు. వయసుతో ఉన్న వారికే ఆయన కనపడడం లేదు, వయసు మీరను మీకు ఎలా చూపించమంటారు? ఇదో జోకు. మేము ఇంత ఏజ్ లో ఉన్నాం, ఇలా ఉన్నాం, మాకే ఆయన కనపడ్డంలా. ముసలాళ్ళు మీకేం కనిపిస్తారులేండి, కనపడక చదువుకుంటూ ఉండే వయస్సు మీరు. మేమేమో ఎక్కడ అలికడైనా పట్టేసేవాళ్ళం, మాకే అందట్లేదు, ఇంకా మీకెక్కడ అందుతాడు? ఇది నంబిళ్ళయ్య గారి చమత్కారం అన్నమాట. అది நான் మన్నవెండింగల్ పూర్వాష్టమి చంద్రనం. పూర్వాష్టమి అంటే శుక్లపక్షం ముందొస్తుంది కాబట్టి దానికి పూర్వ పక్షము అని పేరు. పూర్వాష్టమి చంద్రనం ఇళకిప్పత్తి తిరిక్కైக்கும் కాట్టు కాట్టు ఎన్న వళరు గైக்கும். అదే లేకపోతే చల్లని చంద్రుడా, ఏదైనా ఒక ఔషధ మూలిక దర్శనీయమా ఇరుగైக்கும் నయందార్ గట్కు నచ్చిలైకల్ ఆశైపట్టార్కు నచ్చు పోండో. అదే రోజు రోజుకి ఈ పెరిగిపోయే అందం అష్టమి చంద్రుడు అనుకోవాలా, అష్టమి చంద్రుడు లాంటి బాలభాగం కలిగి ఉన్నాడు అనుకోవాలా? నచ్చు ఇలై, విషం ఒకటి ఉంటుందండి. విషం అనేది అన్ని చోట్ల అవతల పాడేలేమండి. చాలా చోట్ల విషాన్ని మెడికేటెడ్ గా వాడతారు, మందుల్లో విషం వాడతారు. ఆ విషమే ప్రాణాన్ని పోస్తుందండి. అదేంటి విషం ప్రాణం పోయడం అంటే అనిపిస్తుంది మనకి. అడగండి, ఆయుర్వేదాల్లో పాము విషాన్ని పట్టి ఆ విషాన్ని జాగ్రత్తగా ఎంత పాళ్లల్లో వాడాలో అంత పాళ్లుగా వాడతారనమాట. ఔషధాల్లో వాడతారు. అప్పుడు దాన్ని ఆశపడతాం మనం. ఆ విషపత్రాన్ని ఎవరైనా ఆశై పట్టార్కు నచ్చుకుండవు, అది ఆశపడే వాళ్ళకి విషపత్రమా? విషపత్రం కూడా ప్రాణాన్ని ఇస్తుంది అని చెప్పడం అన్నమాట. కాబట్టి నచ్చుగలిల్లయ్యో ప్రేమించిన వారికి ఏ ఆశ మిగిలిని ఎనవాడు ఎన్నదల్ తన్నై ఆశై పట్టార్ పాసైపడ వేండాదిరిக்கிறదో ఎన్నదల్ నచ్చుమా మరిందం ఎన్నమవరే இப்போது కండామం సుழலை ఎట్టి వార్తై సొల్లిగిరారు. ముందు పొగిడారు, తర్వాత భ్రమపడ్డారు, తర్వాత విషపత్రమా అంటున్నారు అని. ఆ బాధని బట్టి నోట్లోంచి ఆయా మాటలు వస్తున్నాయి. అబ్బాయి ఎంత అందంగా ఉంది, ఇది ఫస్ట్ స్టేజ్. ఓ తట్టుకోలేకపోతున్నా, ఇది నెక్స్ట్ స్టేజ్. చంపేస్తున్నాయి, ఇది మూడో స్టేజ్. ఏమిటండి బాగుందని ముందని చంపేస్తున్నాయని చివరంటున్నారు అంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేని మానసిక పరిస్థితిని కల్పిస్తున్నాయి అని చెప్పి, ప్రేమించిన వాళ్ళకి ఏ ఆశ మిగలనీయకుండా చేస్తున్నాడు అని వ్యాఖ్యానం చెప్పారు అని ఇక్కడ అన్నారు. ఎన్నమలయ్యలే నాంగే పోయి తేడు వరింద వేండాదే ఆశైப்படுவது మాయమేల్ కాత్తిలే కాట్టి పరిహారమమాయి మరుందా ఎత్తే. అది ఎక్కడో ఉంటుంది అనుకున్నప్పుడు వేరు, అది అందంగా ఉంటుంది అన్నప్పుడు భావం వేరు, అది ప్రాణం తీస్తుంది అన్నప్పుడు భావం వేరు. ఒకే విషయం ఆశపడడం, అందకపోవడం, అందుకోవడం, తట్టుకోలేకపోవడం, 4 స్టేజెస్ చెప్పారు ఒక్క వాక్యంలో. మరుందాయత్తు మా మరుందం అపత్య సహమాన ఔషధం. అపత్య సహమాన ఔషధం, మంచి మందు. అంటే ఒక ఔషధి కావాలనుకోండి,
ఓ కొండకు వెళ్ళి తెచ్చుకోవాలి. అలా కాకుండా ఒక ఔషధి కావాలి కానీ తక్కువని మరి చేతిలో పెట్టారనుకోండి, అపత్యసహమైన రోగి అపత్యం చేశాడండి, బాధపడ్డాడండి, ఏం చేస్తాం, మందు మంచిదే అంటారు. ఇది ఒక జోక్ ఇక్కడ నంబళ్ళే గారు. ఇది ఇంతకు ముందు కూడా మనకి ఒకసారి వచ్చింది. ఏదైనా మందు పనిచేసింది అనుకోండి, చూసారా మందు ఎంత బాగా పనిచేసిందో అంటారు. పని చేయలేదనుకోండి, అవును దానికి దాంట్లో పచ్చం మీరు చేయలేదు, చేయకపోతే అది ఎలా పనిచేస్తుంది అంటారు. మామూలు డాక్టర్ల మీద జోకులేస్తారు ఒక సందర్భంలో. ఆ సందర్భంలో అన్నమాట, పని చేస్తే తమ ప్రతిభ, పని చేయకపోతే వాళ్ళ అపత్యం వల్ల వాళ్ళకి పని చేయలేదు అనేటువంటి ప్రతిభ. మందు మంచిది. ఆ విధంగా నేరం ఈయన పెట్టేసి వదిలిపోవడం మీద వేగించి అనే అర్థంలో ఇవంతలై ఇలే పలిగిట్టిగా విడిమౌషధమన్లు అపత్యం చేశారు అని వాళ్ళ మీద వంక పెట్టి మందు అందువల్ల పనిచేయలేదని తప్పించుకోకుండా వనమామలయ్యల్ తలయ్యన ఔషధమిరే ఇప్పుడు ఇవిడెక్కు నచ్చుకొండా విరిదే ఎక్కడో కొండ మీద ఉన్న మందు వీరికి ఇక్కడ చక్కగా పనిచేసింది. అంటే ఏంటి, మందు యొక్క గొప్పతనం. అదే అవతల వాడి తప్పు కాదు. మందు గొప్పదైతే ఎంత పచ్చం చేసినా పనిచేసి తీరవలసిందే. అలాంటి మందు కంటే పెరుమాళ్ళు ఇక్కడ మనకు ఒక చక్కటి విషయం చెప్పారు. మందు పనిచేస్తుంది ఎవరికి, పచ్చం చేసిన వాళ్ళకి పనిచేస్తుంది. మందు పనిచేయలేదు ఎవరికి, అపచ్చం చేసిన వాళ్ళకి పనిచేయలేదు. ఇలాంటి మంది కాదండి పెరుమాళ్ళు, అపచ్చం చేసిన వాళ్ళకి కూడా పనిచేసే మందు లాంటి వారు ఈ పెరుమాళ్ళు. అంత గొప్ప మందు అన్నమాట. అంటే మనకి కులశేఖరాల వారిలో ముకుందమాలలో ఏ దివ్యమైనటువంటి ఔషధాన్ని గురించి శ్లోకాలు చెప్పారు, దాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి అన్నమాట. సేనిత్యాది, సేనిత్యాది అంటే ఎత్తైన, ఆయన ఎలాంటి ఆయన, ఒక్కత్తయుడైతాయి కల్పక కరుపణైతా పోలే ఆయి சுத்துடைத்தா இருக்கிற திருத்தோளில் అజగాలే ఎన్నై అనన్యాలు మాకిన వరణయ్య తిరునెత్తియే. ఆయన ఎలాంటి అయినా తెలుసండి. ఆ భుజాలు ఉన్నాయి చూడండి, మగవాళ్ళకి ఈ భుజాలు ఇలా ఎత్తుగా లేవాలి, అది సాముద్రిక శాస్త్రం ప్రకారం గొప్ప. ఆడవాళ్ళకి అలా కిందకు వంపుగా రావాలి, అది సాముద్రిక శాస్త్ర ప్రకారం. ఇక్కడ స్వామి భుజాలు వంగక్కడలు కడైంద మాధవనే కేశవనేలో చెప్పుకుంటాం మనం. తోళ్ళు ఎలా ఉండాలి, భుజాలు ఎలా ఉండాలి, అలా ఎత్తైన విశాలమైన 4 భుజాలు గల సర్వేశ్వరుడి యొక్క అందమైన ముఖం అండి. ఆయతాష్ట సురుస్తాష్ట ఎన్నుంబడియే తిరువడి అగప్పట్ట తురయిలే కాడం ఇవ్వడం అగప్పట్టదు. ఆయతాశ్చాయ భుజాలు రౌండ్ గా ఉండాలి, ఆయతాశ్చ ఎత్తుగా ఉండాలి, సువృత్తాశ్చ రౌండ్ గా ఉండాలి. అంటే ఒక ఎగురు పొట్టు అలా ఉన్నట్లుగా ఉండాలి. సాముద్రిక శాస్త్ర ప్రకారం మగవాళ్ళ భుజాలు పొడుగుగా ఉండి, అందుకే పాజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం అంటాము అన్నమాట. అలాంటి అందంతో ఉన్నటువంటి 2 లైన్లు ఉన్నాయి, పూర్తి చేసేస్తాను. ఎన్నంబడియే తిరుబడి అగప్పట్టదురై ఇలే కాళ్ళనోడగప్పట్టదు కొడియేను విరకోడి ఎత్తు కోడి మన్నియా వేయడం ఎన్నుడయ్యా అజగై అజత్తిక్కల్ కైలే ఇరుపత్తై పన్ను ముడియా నిన్లదు. గుండ్రంగా భుజంగా ఉన్నటువంటివి ఇవి బలాన్ని చేర్చుకొని నన్ను బాధ పెడుతున్నాయి. ఎలాగా, అజగు బాధక మాంబడి పాపత్తై పన్నియన్ ప్రాణనై ముడిక్కయిలే తుణెందు అదిలియే అభినివేశిత్తు ప్రాణనై ముడియా నిన్రదెంద్రుమా. భగవంతుడి అందమే బాధకం అనుకుంటే నా ప్రాణాలను చంపాలి అని ఒక నిర్ణయం తీసుకొని వచ్చిన స్వామి యొక్క అందం అది. మామూలుగానే అందం, అది బాధ. ఇంకా నన్ను చంపాలి తన అందంతో అనుకుని పట్టుకొని వచ్చాడు, అది నా ప్రాణాన్ని తీసేస్తోంది. ఇలాంటి అందమైన స్వామిని నేను సేవించాను అంటున్నారు 7వ పాసురంలో. కాన్మిన్గళ్ళ నయర్గాళ్ என்று காட்டும் வகை அறியேன் நான் மண்ணு வெண்தைங்கள் கொள் நயன்பார் கட்டு நச்சு இலைகள் சேன் மண்ணு நாள் தடந்தாள் பெருமாந்தம் தென்னுதலே கொள்மன்னியாவியனும் கொழியேன் உயிர் போல்
ఈశైతే దేవేశం కోలనాథం నతగితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన జనగమసరో యోగ భట్టారక గోవిందం కూరనాథేన చ సకురు కేసేందు సింధుం జతేంద్రం బాలాదుర్జామనార్యో మౌలిది నిర్దేరామ పద్మాక్షనాథ திருவருண்மாசேன முதலிசத கோபநாதமன் செய்யப்பன் ஆழ்வந்தார் குருவாராதரர் குருகை பிறார்க்கம் வாமிதராசர் கோவிந்தர் கூரை சர்பட்டர் வேதாந்தகனீர் கண்ணர்க்கம் உடையனம் பிள்ளையவரையிடத்தேங்கமாக கற்பனாவரிவதருளான திருவள்ளுடைய தேவ பெருமாள் கை கொண்டருள் திருமலையாழ்வார் பதங்கள் முன்னன்கள் சேதந்தனவே நமஸ்து தேவராஜ చతుర్గ్రామ నివాసనే రామానుజారిదాసస్య సదాయ పురస్కారం నమ శ్రీశైలనాథాయ పంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్య సాల్నే శ్రీశైలే సదాపాత్రం దేవచ్చారి రమ్య ஜாமாதரம் முனிவோர் திருவாய்மொழி பிள்ளை மறுவாழ் வாழும் மனவாழ மாமனிவன் வாழியவன்மார் திருவாய்மொழி பிள்ளை மானத்தால் தைரம் வழிவுரைக்கும் சீர் శ్రీరంగ సింహగిరిదేశపు పాదసేవ రత్తాకిల ద్రవవేద రహస్య జాతం వేదోతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాలదేశం శరణస్కాన్వయ సంజాతం వెంకటారితను వేదాంతాచార్య శిష్యం పుడేవర్లు మాంపజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం.